అయితే ఫైనల్గా మురళి గారు ఒక మాట చెప్పండి. ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలన్నది కార్మిక సంఘాల డిమాండ్. గతంలో జగన్ గారు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో బయట ప్రజలకు కూడా చనిపోయిన కుటుంబాల వాళ్ళకి ఇచ్చారు. సో ఆ రకంగా ఇచ్చే అవకాశం కనపడుతోందా? వాళ్ళకేం అడుగుతారని గవర్నమెంట్ వారు అంటున్నారు, లోకేష్ గారా ఇంకోరా అనేది కాదు. మరి దాని మీద మీ కార్మిక సంఘాలు ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నాయి? ఎట్లా ఆందోళన దిగుతాయా? ఎట్లా విజ్ఞప్తి చేయబోతున్నాయి? సంక్షిప్తంగా ఇక్కడ ఒక అసలు విషయం ఒకటి ఉంది సార్. ఇక్కడ ప్లీజ్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఈ రోజుకి నష్టపరిహారం ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన 25 లక్షలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది. ఇది మనకు క్లారిటీ ఉండాల్సింది. ఇప్పుడేదో వాళ్ళు దయతో 25 లక్షలు ప్రకటన చేశారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్యన గొడవలతో చచ్చిపోతే ప్రత్యేక జీవో విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇచ్చారు వాళ్ళకి. ఎన్ని విమర్శలు వచ్చినా ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయినప్పుడు ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చారు. ఇది అడగడం తప్ప కార్మిక సంఘాలు? ₹1,00,00,000 ఇవ్వండి అని అడగడం తప్ప ఈరోజు మొత్తం లెక్కలు కట్టి ఒక్కొక్క పర్మనెంట్ ఎంప్లాయీకి ₹1,72,00,000 వస్తుందని చెప్పి పత్రికల్లో రాయించుకున్నారు ఈ పెద్ద మనుషులు. అంటే ఇప్పుడు ₹1,00,00,000 అనేది ₹1,00,00,000 నష్టపరిహారంతో వాళ్ళకి న్యాయం జరిగిపోతుందా? ప్రాణాలే కోల్పోయి ఆఖరికి లోకేష్ గారు చెప్పారు నిన్న. ఏమని చెప్పాడు? ఒక కార్మికుడి దగ్గరికి పోతే నా కుటుంబాన్ని బాగు చేయండి అని ఆయన అడగలేదు, విశాఖ ఉక్కును కాపాడండి అని అడిగాడు. ఎంత చావు బతుకుల మధ్య ఉండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది అక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్ కార్మిక వర్గానికి లేదా కార్మిక సంఘాలకి. ఈ రకమైనటువంటి లక్షణం ఉందంటే దాని అర్థం ఏమి? కాపాడాలనే కదా. అంటే ₹1,00,00,000 అనేది పెద్ద విషయం కూడా కాదు. కానీ మా మాట మాట్లాడకుండా అడ్డగోలుగా ఈరోజు దాడి చేసే కార్యక్రమానికి పాల్పడడం అనేది మనిషి. రెండో విషయం మీరు ఇక్కడ గమనించాల్సిందేమంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత 33 ఏళ్ళలో ఎప్పుడు ఇట్లాంటిది జరగలేదు అని చెప్పారు. 2012లో 19 మంది మరణించారు. 2025లో 12 మంది వేరువేరు ప్రమాదాల్లో చనిపోయారు. గత 5 నెలల్లో 2 చనిపోయారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ వివరాలు ఏమీ తెలుసుకోకుండా 33 ఏళ్లలో ఇట్లాంటిది ఎప్పుడూ జరగలేదు, ఇది కార్మిక సంఘాల నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల, కార్మిక సంక్షేమం పట్టించుకోవడం లేదని చెప్పి ఇదేందండి నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారా, లేదంటే ఇక ఆయనే ఏదో ప్రతిపక్ష నాయకుడిలాగా అడ్డగోలుగా ఈ రకంగా మాట్లాడితే ఇంత ప్రమాదాలు జరుగుతుంది. సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ సంచలన ఆరోపణలు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి, అలాగే కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్లపై తీవ్ర విమర్శలు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతిలో కూరుకుపోయిందన్న కోన రవి. ప్రజల అవసరాలే ముఖ్యం, బాగున్న నిర్మాణాలు కూల్చవద్దు, మున్సిపల్ ఆస్తులు ప్రైవేట్కి ఇస్తున్నామన్నది అవాస్తవం అని అంటున్నారు. ఒక పక్కేమో ప్రతిపాదనలు అవన్నీ సిద్ధమవుతున్నాయని రోజు ప్రజాశక్తులను, ఇతర పత్రిక సాక్షి తదితర పత్రికల్లో వస్తూ ఉంటే వాళ్ళ ప్రతిపాదన ఈయనేమో ఏమి లేదంటారు. విద్యుత్ ప్రైవేటీకరణ వేగవంతం అవుతుందని ప్రజాశక్తిలో ఒక వార్త వచ్చింది. ప్రైవేటుకు వీధి లైట్లు నారాయణ గారు చెప్పిన సమాచారం ఇచ్చిన రోజునే అట్టాడిదేమి లేదన్న రోజునే ప్రైవేటుకి వీధి లైట్లు ఇస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. పగలు వెలిగితే జూనియర్ ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటారట. డిసెంబర్ నుంచే కాకినాడ గేట్వే పోర్ట్ కార్యకలాపాలు. ఇది బహుశా ఇది జగన్ గారి టైంలోనే వచ్చినట్టుంది. అయితే టైం తక్కువ ఉన్నందున తలొక్క అంశం మీద కామెంట్ చేయాలని నా సూచన. దయచేసి తోతాపూరికి ఉరి, సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముక్కని వచ్చిన వార్త మీద మీరు ఎట్లా స్పందిస్తారు మురళి గారు? మీరు కూడా ఆ జిల్లా వారే కదా, కాస్త సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా గత ఏడాది దానికి ముందు కూడా ఇదే రకమైనటువంటి సంక్షోభం మామిడి రైతులు ఎదుర్కొన్నారు. ఈ దఫా అయినా మేలు జరుగుతుంది అనుకుంటే ఈ దఫా కూడా చాలా స్పష్టంగా అదే రకమైనటువంటి నిర్లక్ష్యం. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రకంగా మార్కెట్కు వదిలేసి ఆడ 347 ఫ్యాక్టరీలు ఉంటే ఒక 6-7 మాత్రమే పనిచేస్తూ ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఉంది. విపరీతంగా పడిపోయింది. కరెక్ట్గా ఎప్పుడైతే ఫ్యాక్టరీలకు అమ్మాలనో అప్పుడు బయట మార్కెట్లో ఏమో 7,000 పైన ఉంటుంది, ఇక్కడ 3-4,000 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఒక టన్నుకి వచ్చింది. ఇది గత ఏడాది అనుభవాలు దృష్టిలో పెట్టుకోనైనా మామిడి రైతులకి మేలు చేస్తారని చెప్పి భావించినటువంటి రైతాంగం మొత్తం ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పారదర్శకంగా వీళ్ళందరినీ ఆదుకోవాలని నేను కోరుతున్నాను. రైట్.
ధర్మశ్రీ గారు చెప్పండి, చంద్రబాబు వెన్ను ఓటుపై నిరసనాగ్రహం బెలూన్లు ఎగరేసారంట మీరంతా, దాని మీద మీ కామెంట్ చెప్పండి. అలాగే ఈ మాల్ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి కుట్ర అంటూ ఒక ఎన్ఆర్ఐ భార్య వాపోయిన తీరు, ఈ రెండు మీద మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు రియల్ గా ఏంటంటేనండి, ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ ఏంటంటే అన్నదాత అయితే మాత్రం అనాథదాత అయిపోయాడండి. అనాథ అయిపోయాడు చంద్రబాబు నాయకత్వంలో. ఎందుకంటే ఎవరికి గిట్టుబాటు ధర లేక, మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లేక, తెలంగాణలో చూడండి ఎంఎస్పి రేటుకి ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసి అమ్ముకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఎంత బాగండి. ఇప్పుడు మామిడి తోటకు ఉంది, బోర్డు ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచి అంటున్నారు. ఓకే, ధర్మశ్రీ గారు టైం తక్కువ ఉంది, ఆయన మురళి గారు మాట్లాడేశారు కాబట్టి ఈ రెండు మీద మీరు మాట్లాడండి. మీ బెలూన్ల నిరసన అలాగే చంద్రబాబు వెన్నుపోటు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు, మాకు వెన్నుపోటు పొడిచి 32 ఏళ్ళు, ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు అయిన సందర్భంగా నిరసనలో 40 నెలలతో మొత్తం అన్ని ఏరియాల్లో కూడా నిన్న కూడా బ్రహ్మాండంగా మేము ఎల్మంచిలో అచ్చాపురంలో చాలా ఇదిగా చేస్తాం. రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చారు. అంటే ఆ పక్షాన్ని రైతులు వచ్చారు కాబట్టి మీకు చెప్తాను. నిన్న మొక్కజొన్న రైతులు కూడా వచ్చారు. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు. క్షతగాత్రుల్ని, ఆ కుటుంబాలపై స్టీల్ ప్లాంట్ కుటుంబాలను పరామర్శించడం కోసం, చనిపోయినటువంటి 8 మంది సజీవ దహనం అయిపోయిన కుటుంబాలు కలడం కోసం వస్తున్నారు. వచ్చిన దగ్గర కూడా మొక్కజొన్న రైతులు కలుస్తానంటే ఎయిర్పోర్ట్లు కలుద్దురుగానని మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ చంద్రబాబుది ఇక్కడ మాల విషయం కూడా ఏదైనా రైతుకి వెన్నుపోటు పడడం, రైతునేమో వెన్ను ఎరవడమే చంద్రబాబు జయంగా ఉంది తప్ప చిత్తశుద్ధితో ఒక మంచి చేత ఒక అవకాశం ఇచ్చారు అనేది మాత్రం లేదు సార్. అందుకని ఆ మహిళ కూడా ఆ చంద్రబాబు మీద వాపోవడానికి కారణం అదే మెయిన్ కారణం. రైట్, ఓకే. రామకృష్ణ గారు, మొక్కుబడి దరఖాస్తుతో భారీ మూల్యం, వైద్య విద్యపై చంద్రబాబు సర్కార్ కుట్ర మరోసారి బొట్టబయలు. పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలన దశలోనే కమిషన్ తిరస్కరణ. ఉండవల్లి గ్రామ సభలో ల్యాండ్ పూలింగ్పై రైతులు నిరసన, వాళ్ళంతా ఆందోళన. అయినప్పుడు కూడా ప్రభుత్వం మొండిగా ముందుకు పోతున్న వైనం. ఈ రెండు మీద మీ కామెంట్ ఏంటి? సార్ ఒక్క చిన్న మాట, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అని మాట్లాడాడు. నా ప్రచారం ఎట్లుంటుందో చూడండి. 1,00,000 కోట్ల హార్టికల్చర్ హబ్ కనీసం ఇవాళ కొనే పరిస్థితి లేదు. మామిడి పరిస్థితి అట్టుంది. అది పక్కన పెడితే సార్, ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పిపిపి మోడల్ అని మేము రాగానే మేము నిర్వహించలేము, మేము అమ్మేస్తాము. కేవలం 5,000 కోట్లు పెడితే పూర్తిగా కంప్లీట్ అయ్యి మెడికల్ విద్యని పేద ప్రజలకి ప్రభుత్వం అందించేది. అదేవిధంగా హాస్పిటల్స్ సార్, ఒక కాలేజెసే కాదు, దానికి అనుసంధానంగా ఉండే హాస్పిటల్స్ విషయం మర్చిపోతున్నాం. అది విద్యా వైద్యం ప్రాథమికంగా ప్రభుత్వం నిర్వహించాలి అనే బాధ్యత నుంచి తప్పించుకుంటా ఉంది. సో ప్రభుత్వం తను నిర్వహించాల్సిన ప్రతి బాధ్యత నుంచి పక్కకు జరుగుతూ ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళు పని చేయలేదు, వీళ్ళు పని చేయలేదు, వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, వీళ్ళు క్వశ్చన్ చేయలేదని. ఇవాళ అదే మెడికల్ కాలేజ్ని కనుక పూర్తిగా కంప్లీట్ చేస్తుంటే 100 మెడికల్ సీట్స్ తో ఇవాళ ఈ సంవత్సరం కాలేజ్ ప్రారంభమై అదనంగా 100 MBBS సీట్స్ వచ్చి అదనంగా మన పిల్లలు 100 మంది చదువుకునే అవకాశం దక్కుండేది. అటువంటిది ఏది కాకుండా ఈ నిర్లక్ష్యాలన్నిటికీ కారణం ఏంటంటే అర్జెంట్ గా అమ్మేసుకోవాలి, తనకి దగ్గర వాళ్ళకో అయిన వాళ్ళకో పార్టీకి ఫండ్ ఇచ్చిన వాళ్ళకో కావాల్సిన వాళ్ళకో దాన్ని అర్జెంట్ గా కట్టబెట్టేసేయాలి అనే ఉద్దేశం ఇక్కడ కనపడతా ఉంది తప్ప ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తా ఉంది అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో కూడా కనపడట్లేదు. మీరు ఇందాక ఒక క్లిప్ కూడా వేసి చూపించారు. ఆ బాబు ఎవరో అడుగుతా ఉన్నాడు, కనీసం KGH కి మందులు లేని పరిస్థితి, మీరు ప్రచార ఆర్భాటాలకి ఇంత ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు, KGH కి మెడిసిన్స్ పంపించండి అని వాళ్ళు అడుగుతా ఉన్నది మనం అక్కడ చూస్తా ఉన్నాం. సో ఈ రకంగా గాలికి ప్రభుత్వాన్ని వదిలేసి వాళ్ళేమో చార్టర్డ్ ఫ్లైట్స్ లో విజయవాడ టు హైదరాబాద్ తిరుగుతా ఉన్నారు అనేది వార్తల్లో చూస్తా ఉన్నాం కొమ్మినేని గారు. తర్వాత ఉండవల్లి పెనమాకకు సంబంధించిన రైతులు ఈ రోజు కాదు, డే 1 నుంచి కూడా మీరు రోడ్ నిర్మాణానికో లేకపోతే దేనికి కావాలంటే తీసుకోండి తప్ప మా పొలాలు అయితే పూలింగ్ ఇవ్వము అన్న రోజు ఉండవల్లి రైతులతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చుని వాళ్ళకి సంఘీభావం తెలియజేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మనం ఆ రోజు చూసాం. 33,000 ఎకరాలతో ఇదో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉంది. ఇదంతా సంపన్నులకి శ్రీమంతులకి మాత్రమే రాజధాని కాబోతా ఉంది, సామాన్యుడు ఇక్కడ నివసించలేడు అనే మాటలు పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి ఆ రోజు విన్నాం సార్. ఏది కమ్యూనిస్టులతో ప్రయాణం చేసిన రోజు. ఈ రోజు దాని గురించి మాట్లాడే పరిస్థితి కానీ ఆ ఉద్దేశం కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి కానీ
ప్రభుత్వం పైగా బలవంతంగా సేకరించడం, భూసేకరణ బలవంతంగా సేకరించడం అనేది అన్ని పార్టీలు వ్యతిరేకిస్తా వచ్చినాయి. బట్ ఏది ఏమనుకున్నా వాళ్ళు అనుకున్న 1,00,000 ఎకరాల లక్ష్యాన్ని చేకూరాలి. వాళ్ళు కావాలనుకున్న రియల్ ఎస్టేట్ ని వాళ్ళు చేసుకోవాలి, తద్వారా రావాలనుకున్న ఆదాయాలను సంపాదించుకోవాలి అనే ఒక మొండి వైఖరితో వెళ్తా ఉంది తప్ప గిట్టుబాటు ధర విషయమే కానీ, రైతుల యొక్క భూముల విషయమే కానీ రైట్ 1% కూడా వీళ్ళకి రైతుల పట్ల కన్సర్న్ లేదు. మరో ఒక మాట సార్, మరో ఒక చిన్న మాట కాదు, మరోవైపు చిలకలూరిపేటలో పాపం ఎన్ఆర్ఐ ఆస్తిని వాళ్ళు దౌర్జన్యం చేయటం, ఆ రకంగా చేయటం కూడా చాలా బాధాకరం కదా అటువంటి విషయం. మరి అసలు ఎవరో సంపాదించి కష్టపడి కట్టుకున్న దాన్ని లాక్కోవాలనేది ఎంతవరకు సమంజసం? అంటే సార్ ఇక్కడ మీరు నేను మాట్లాడాయో లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని పక్కన పెడితే, శ్రీకాకుళం టు హిందూపూర్ మిత్రపక్షాలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలో రకరకాల అవినీతి ఆరోపణలు వాళ్ళపైన వాళ్లే చేసుకుంటా ఉన్నారు. మనం మాట్లాడేది కాదు. అది ఇప్పుడే కోన రవికుమార్ కూడా మీకు చదివి వినిపించాను కదా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ అసోసియేషన్ మీద కోన రవికుమార్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. కాదు విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని గారు తన తమ్ముడు, అంటే అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అనుకోండి, తన తమ్ముడు ఎంపీ చెన్నీ చేస్తున్న భయంకరమైనటువంటి సామ్రాజ్యంగా మారిందని చెప్పి విజయవాడ అంతా కూడా బేభత్సంగా తయారైందని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సార్ కేసీఆర్ నాని గారు మాట్లాడారంటే పోనీ అంతకు ముందు ఆయన వైసీపీకి ఉన్నాడు, అదే ఏదో లేదు వాళ్ళిద్దరికి ఇంటర్నల్ అనో ఏదో మనం మాట్లాడొచ్చు. కానీ మీ దగ్గర ఇప్పుడు అధికారికంగా ఉంటున్న మీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు చిన్ని గారు చేసే అక్రమాల గురించి. అదే విధంగా ఆ తిరువురికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు చిన్ని గురించి. సో ఈ రకమైన ఇక్కడ చిలకలూరుపేటలో కూడా అతను టీడీపీ అతనేనట, మురళి అన్న అతను టీడీపీ కోసం పనిచేశాడట. ఇప్పుడు అతని ఆస్తికే తన ఎన్ఆర్ఐకి ఆస్తికి ఎసరు వచ్చిందట. ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు, ఎందుకు వచ్చి పెట్టుబడులు పెడతారు కొమ్మినేని గారు? సో అటువంటి తెలిసినప్పుడు అమరావతి రైతుల ఆందోళన ఇంకెంత పెరుగుతుంది? ఎక్కడో చిలకలూరుపేటలో ఉన్న ఆస్తుల్ని కొట్టేస్తా ఉంటే ఇక అమరావతి రైతుల యొక్క ఆందోళన ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా కొమ్మినేని గారు.